హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. రేవంత్ రెడ్డి జీవిత ప్రయాణం ఓసారి చూద్దాం. 1969 నవంబర్ 8న నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్ రెడ్డి 2006 మిడ్జిల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం. అదేవిధంగా 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా స్వాతంత్రంగా ఎన్నిక. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు. 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి 2014 నుంచి 17 మధ్య టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం. అదేవిధంగా 2017 అక్టోబర్లో టీడీపీకి రాజీనామా. అదేవిధంగా 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిక. 2018లో టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నిక. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి. అదేవిధంగా 2019 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం. 2021లో జూన్ 26న పీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం. అదేవిధంగా 2023 డిసెంబర్ తెలంగాణ 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.